1982 ఢిల్లీలోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రిని కుర్చీ నుంచి లేపి ఇంకొకరిని కూర్చోబెట్టడం ఒక ఆటలా ఆడుకుంటున్నారు. తెలుగు వాళ్ళకి సొంతంగా నిర్ణయం తీసుకునే పవర్ లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అదే సమయంలో మద్రాసులో ఒక నటుడు దేవుడి వేషాలు వేస్తూ కోట్లాది మంది గుండెల్లో దేవుడిలాగే నిలిచిపోయారు. ఉన్నట్టుండి ఒకరోజు ఆ నటుడు తన మేకప్ తీసేశాడు, తన కిరీటాన్ని పక్కన పెట్టాడు. నా ప్రజల్ని అవమానిస్తారా అంటూ గర్జించాడు. సినిమా వాడికి రాజకీయాలు ఎందుకు అని అందరూ నవ్వారు. ఇదో 3 నెలల ముచ్చట అని ఎగతాళి చేశారు. కానీ వాళ్లకు తెలియదు, వాళ్ళు నవ్వింది ఒక యాక్టర్ని కాదు, ఒక చరిత్రను మార్చబోయే శక్తిని అని. నవ్విన వాళ్ళంతా ఆశ్చర్యపోయేలా, ఎగతాళి చేసిన వాళ్ళంతా తల దించుకునేలా కేవలం 9 నెలల్లో ఒక పార్టీని పెట్టి 30 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఓడించి తిరుగులేని మెజారిటీతో ఆనట్టు ముఖ్యమంత్రి పీఠమెక్కాడు. 9 నెలలు ఒక రాజకీయ భూకంపం. ఎలా సాధ్యమైంది? ఒక సినిమా హీరో కేవలం 270 రోజుల్లో ఒక రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి ఎలా కాగలిగాడు? ఇది కేవలం రాజకీయ కథ కాదు, ఒక జాతి ఆత్మగౌరవం కోసం ఒకే ఒక్కటి చేసిన యుద్ధం. 1980లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా గందరగోళంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు, కానీ స్థిరత్వం లేదు. ముఖ్యమంత్రులు మారుతున్నారు, కానీ వాళ్ళు మద్రాసు నుంచో హైదరాబాద్ నుంచో మారట్లేదు, వాళ్ళని ఢిల్లీ నుంచి మారుస్తున్నారు. ఢిల్లీలో ఉన్న పెద్ద నాయకులు రిమోట్ కంట్రోల్ నొక్కితే ఇక్కడ సీఎం కుర్చీ నుంచి లేవాలి, ఇంకొకరు కూర్చోవాలి. కొన్నాళ్లకు టీ అంజయ్య, ఆ తర్వాత భవనం వెంకట్రాం, ఆ వెంటనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఇలా 2 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులు మారారు. ఇది ప్రజలకు విసుగు తెప్పించింది. మనకు ఒక నాయకుడు లేడా, మనల్ని మనమే పాలించుకోలేమా అనే ఒక రకమైన నిరాశ, కోపం జనంలో ఉన్నాయి. ఈ కోపానికి ఆజ్యం పోసినట్లు ఒక సంఘటన జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న రాజీవ్ గాంధీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తే అప్పటి ముఖ్యమంత్రి టి అంజయ్య ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం చెప్పడానికి వెళ్ళారు. కానీ రాజీవ్ గాంధీ 100 మంది చూస్తుండగానే ఎయిర్పోర్ట్లోనే అంజయ్య గారి మీద పబ్లిక్గా అరిచారు. నువ్వు తెచ్చిన ఈ గుంపు ఏంటి అన్నట్లుగా చాలా అసహనం చూపించారు. ఇది పేపర్లో పెద్ద న్యూస్ అయింది. ఇది కేవలం అంజయ్యకు జరిగిన అవమానం కాదు, అది ముఖ్యమంత్రి అనే పదవికి జరిగిన అవమానం. అంటే 5 కోట్ల తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి జరిగిన అవమానం. ఈ సంఘటన మద్రాసులో తన సినిమా షూటింగ్లో ఉన్న ఎన్టీఆర్ను తీవ్రంగా కదిలించింది. తాను సినిమాల్లో రాముడిగా, కృష్ణుడిగా ప్రజల్ని రక్షించే పాత్రలు చేస్తున్నాడు, కానీ నిజ జీవితంలో తన ప్రజలు, తన తెలుగు జాతి ఢిల్లీ నాయకుల ముందు తలదించుకోవడం ఆయన్ని ఆలోచింపజేసింది. ఇక చాలు, ఈ అవమానాలకు ముగింపు పలకాలి అనే సంకల్పం అక్కడే పుట్టింది. ఎన్టీఆర్ ఏదైనా ఫిక్స్ అయితే ఇక వెనక్కి తగ్గరు, అది సినిమా అయినా నిజ జీవితం అయినా. 1982 మార్చి 21 ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, కొత్త పార్టీ పెడుతున్నాను అని ప్రకటించారు. చాలామంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్ తన కెరీర్లో పీక్స్లో ఉన్నారు. ఆయనకు సూపర్ స్టార్. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పండగ. అలాంటి మనిషి హాయిగా సినిమాలు చేసుకుంటూ కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ అన్నీ వదిలేసి బురద లాంటి రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు? అందరిది ఇదే ప్రశ్న. కానీ ఎన్టీఆర్ ఆలోచన వేరు. ఆయనకు డబ్బు, పేరు, ప్రతిష్టలు కొత్త కాదు. ఆయనకు కావాల్సింది తెలుగువారి ఆత్మగౌరవం. ఆయన తన పార్టీకి తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టారు. ఆ పేరులోనే ఒక మ్యాజిక్ ఉంది. ఆయన దాన్ని ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో చెందిన పార్టీగా చెప్పలేదు. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరి పార్టీ అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటమే నా పార్టీ లక్ష్యం అని ఒక్క మాటలో చెప్పారు. ఆ ఒక్క మాట జనంలోకి బుల్లెట్లా దూసుకెళ్ళింది. ఏళ్ల తరబడి ఢిల్లీ పెత్తనం కింద నలిగిపోతున్న ప్రజలకు ఆ మాట ఒక టానిక్లా పనిచేసింది. ఆహా, మన కోసం మాట్లాడడానికి ఒకరు వచ్చారు అనే నమ్మకం కలిగింది. సినిమా గ్లామర్ చూసి ఓట్లు వేస్తారా అని కొందరు ఎగతాళి చేశారు. కానీ వాళ్ళకు అర్థం కాలేదు. ఆయన గ్లామర్ని నమ్ముకోలేదు, జనం గుండెల్లో రగులుతున్న ఆత్మ గౌరవం అనే నిప్పును నమ్ముకున్నారు. పార్టీ పెట్టడం ఒక ఎత్తు, దాన్ని ప్రజలోకి తీసుకెళ్లడం ఇంకో ఎత్తు. అప్పటికి టీవీలు లేవు, సోషల్ మీడియా లేదు, ఉన్నదల్లా పేపర్లు, రేడియో. మరి ప్రతి పల్లెకు, ప్రతి గడపకు ఎలా వెళ్ళాలి? ఇక్కడే ఎన్టీఆర్ తన సినిమా డైరెక్టర్ తెలివి వాడారు. ఆయన ఒక పాతకాలం నాటి చెవర్లైట్ వ్యాన్ తీసుకున్నారు. దాన్ని తన సొంత ఐడియాలతో మాడిఫై చేయించారు. దానికి పసుపు రంగు వేయించి చైతన్య రథం అని పేరు పెట్టారు. అది కేవలం ఒక ప్రచార రథం కాదు, అదొక విప్లవం. ఆ వ్యాన్లోనే ఆయన తిండి, ఆ వ్యాన్లోనే నిద్ర, ఆ వ్యాన్ పైన నిలబడి మైక్లో ప్రసంగాలు. ఆయన ఏసీ కార్లలో తిరగలేదు, 5 స్టార్ హోటళ్లలో ఆగలేదు. ఆ చైతన్య రథం చక్రాలు కదలడం మొదలు పెట్టాక ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపమే మారిపోయింది. ఆయన రాత్రి 2 గంటలకు ఒక ఊరు వెళ్ళినా సరే వేల మంది జనం, పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసేవాళ్ళు. ఎందుకు? వాళ్లకు వస్తున్నది ఒక రాజకీయ నాయకుల్లా కనిపించలేదు. వాళ్ళు కటౌట్లో చూసిన దేవుడే బస్సు మీద నిలబడి తమ కష్టాల గురించి మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఆయన స్పీచ్లు కూడా సింపుల్ గా ఉండేవి. నా తెలుగు తమ్ముళ్ళారా, నా తెలుగు తల్లుళ్ళారా అని పిలిచేవారు. మనల్ని మనం పాలించుకోలేమా?
మన రాజధాని ఢిల్లీలో ఉందా, ఆంధ్రప్రదేశ్లో ఉందా అని సూటిగా ప్రశ్నించేవారు. ఆ చైతన్య రథం కేవలం 9 నెలల్లో 75,000 కిలోమీటర్లు తిరిగింది. అంటే రోజుకు 100 కిలోమీటర్లు. అది మనిషి చేయగలిగే పని కాదు, ఒక శక్తి మాత్రమే చేయగలదు. ఆ రథం ఒక తుఫానులా రాష్ట్రాన్ని చుట్టేసింది. చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు, ఎన్టీఆర్ గ్లామర్ వల్లే గెలిచారని అనుకోవడం. కానీ అది నిజం కాదు. గ్లామర్ అనేది జనాల్ని మీ మీటింగ్కు రప్పించగలదు, కానీ ఓటు వేయించలేదు. జనం ఆయనలో గ్లామర్ని మించి ఇంకేదో చూశారు, అదే నిజాయితీ మరియు నమ్మకం. ఆయన తన ప్రసంగాల్లో కేవలం ఆత్మగౌరవం గురించే మాట్లాడలేదు, పేదవాడి కడుపు గురించి కూడా మాట్లాడారు. అప్పట్లో బియ్యం ధరలు చాలా ఎక్కువగా ఉండేవి. పేదవాళ్ళు అన్నం తినడమే కష్టంగా ఉన్న రోజులు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఒక సంచలనమైన హామీ ఇచ్చారు. నేను అధికారంలోకి వస్తే 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తాను అని అన్నారు. ఆ ఒక్క హామీ రాజకీయాలను కుదిపేసింది. ఇది సాధ్యం కాదు, రాష్ట్రాన్ని అమ్మేయాలి అని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. కానీ పేదవాడికి ఆ మాట అమృతంలా వినిపించింది. ఈ మనిషి వస్తే మన కడుపు నిండుతుంది అని నమ్మారు. అంతేకాదు, ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు ఇస్తానని మాట ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకం ఆలోచన కూడా ఆయనది. అంటే జనం ఆయన్ని చూడడానికి కృష్ణుడిగా వచ్చారు. కానీ ఆయన చెప్పిన 2 రూపాయల బియ్యం, ఆడవారికి ఆస్తి హక్కు లాంటి మాటలు విని ఆయన్ను తమ నాయకుడిగా ఫిక్స్ అయిపోయారు. ఆయన సినిమా డైలాగులకు రాజకీయ డైలాగులకు తేడా లేకపోయింది. రెండింటిలోనూ ఒకే నిజాయితీ కనిపించింది. అందుకే జనం అంత బలంగా కనెక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ చైతన్య రథం దూసుకుపోతుంటే మొదట నవ్విన కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది. ఈ గ్లామర్ హీరోని ఎలా ఆపాలి? వాళ్ళు తమ దగ్గర ఉన్న అన్ని అస్త్రాలను బయటకు తీశారు. వాళ్ళ దగ్గర ఉన్న అతిపెద్ద అస్త్రం అప్పటి ప్రధానమంత్రి ఐరన్ లేడీ ఇందిరాగాంధీ. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి స్వయంగా ఇందిరాగాంధీనే ప్రచార బరిలోకి దిగారు. ఆమె కూడా రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేశారు. ఆమె సభలకు కూడా జనం భారీగానే వచ్చారు. ఒకవైపు దేశాన్ని ఏలుతున్న ఇందిరమ్మ, మరోవైపు సినిమాలను ఏలిన ఎన్టీఆర్. ఇది ఒక సాదా సీదా ఎన్నికలా లేదు, ఒక యుద్ధంలా మారిపోయింది. కాంగ్రెస్ నాయకులు ఎన్టీఆర్ పై వ్యక్తిగత విమర్శలు మొదలుపెట్టారు. ఆయనకు పాలన ఏం తెలుసు, షూటింగ్ యాక్షన్ కట్ చెప్పడం తప్ప అని కామెంట్స్ చేశారు. ఈయన తమిళనాడు ఎన్టీఆర్ ని కాపీ కొడుతున్నారు అని ప్రచారం చేశారు. దానికి ఎన్టీఆర్ గట్టిగా సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ గారు నా స్నేహితుడే కావచ్చు, కానీ నా దారి వేరు, నాది తెలుగు వారి ఆత్మగౌరవం దారి అని చెప్పారు. ఒక దశలో ప్రచారం చేస్తూ చేస్తూ ఎన్టీఆర్ గొంతు పూర్తిగా పోయింది. అయినా ఆయన ఆగలేదు, సైగలతోనే ప్రసంగించారు. ఆయన కష్టం, ఆయన పట్టుదల జనానికి నచ్చింది. చరిత్ర సృష్టించిన ఆ ఒకే ఒక్కడు. 1983 జనవరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తేల్చే రోజు. ఎలక్షన్లు జరిగాయి. ఓట్ల లెక్కింపు మొదలైంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అందరిలోనూ టెన్షన్. 30 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ను ఏకచక్రాధిపత్యంగా ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ గెలుపు తమది అని ధీమాగా ఉంది. కొత్తగా వచ్చిన పార్టీ మహా అయితే 50 నుంచి 60 సీట్లు గెలుస్తుంది అని అంచనా వేశారు. కానీ ఓట్ల బాక్సులు తెరిచే కొద్దీ సీన్ మొత్తం మారిపోయింది. అది గెలుపు కాదు, ఒక సునామీ, ఒక ప్రభంజనం. రాష్ట్రం మొత్తం చైతన్య రథం చక్రాల కింద కాంగ్రెస్ పార్టీ నలిగిపోయింది. రిజల్ట్ వచ్చాయి. మొత్తం 294 సీట్లకు గాను 9 నెలల పసిగుడ్డు లాంటి తెలుగుదేశం పార్టీ ఏకంగా 202 సీట్లు గెలుచుకుంది. ఇది ఒక చరిత్ర, ఒక నేషనల్ రికార్డ్. ఒక ప్రాంతీయ పార్టీ పుట్టిన మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద మెజారిటీతో అధికారంలోకి రావడం బహుశా ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. కాంగ్రెస్ పార్టీ కేవలం 60 సీట్లకు పడిపోయింది. ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళ నోట మాట రాలేదు. 1983 జనవరి 9న లక్షలాది మంది జన సందోహం మధ్య నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రిగా ఒక కొత్త శకానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజు ఆయన కూర్చున్నది కిరీటం లేని సింహాసనం.